మీరు ఈ జన్మను సార్థకం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కోరిక ఆకాంక్ష తప్ప ఆశ ఆపేక్ష వదిలేయాలి. ఆశ ఆపేక్ష. ఆశ అంటే నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను చేయాలి అంటే ఆశ ఉండకూడదు, ఆపేక్ష ఉండకూడదు. ఒక సన్యాసిగా మారడం అంటే. కోరిక అంటే ఏంటి? నేను ఎవరు అని తెలుసుకున్న తర్వాత, నేను భగవంతుడని నాకు అర్థమైన తర్వాత నేను ఆ పరబ్రహ్మంలో కలవాలి అంటే ఇక్కడ ఏంటి? ఆకాంక్ష. సో ఇక్కడ ఆశ పోవాలి, ఆపేక్ష పోవాలి. అప్పుడే మనం పరబ్రహ్మంలోకి వెళ్ళాలి. అంటే ప్రకృతి మనల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలా లేదా? సో సేవ ద్వారానే మన ఆధ్యాత్మికత ఎదుగుదల బాగుంటుంది. అంటే మనం అందరం నేను ఎవరు అనే తెలుసుకోవాల్సిన ప్రశ్నల్లో మనం తెలుసుకోవాలంటే మొట్టమొదట మనం 3 డెవలప్ చేయాలి. ఒకటి ముందు మనం శక్తిగా తయారవ్వాలి. తర్వాత ఇతరులకు మనం చేయాల్సిన సేవ. నేను ఎవరినో తెలుసుకోవాలంటే అంటే మనం భగవంతులని మనకు అర్థమయ్యి మనం నడుస్తూ ఉండగా ఇంకా పరిపూర్ణమైన అవగాహన రావాలంటే ఇతరులకు మనం చేయాల్సిన సేవ. మరి ఆ సేవ ఎలా చేస్తారు? ఆలోచనల ద్వారా మీకు బూస్టప్ ఇస్తారా? లేకపోతే ఫిజికల్గా వెళ్ళి సర్వీస్ చేస్తారా? ధనం పరంగా సేవ చేస్తారా? అమ్మో మేము అవ్వలేదు అనుకున్నప్పుడు ఇక్కడే ధ్యానంలో కూర్చొని అక్కడ వశిష్ఠ గౌతమి ప్రోగ్రాం అంతా చక్కగా జరుగుతుంది, అన్నీ అద్భుతంగా పనే దైవంగా వెళ్తున్నాయని మీరు మానసిక తరంగాలు పంపిస్తున్నారా? ఏదైనా సేవే. సో ఇతరులకు మనం చేయాల్సిన సేవ. ఇక 2, నేను అనే దాన్ని పరిత్యజించాలి. ఈ నేను అనేది ఉండకూడదు. ఆ నేను దాంట్లో బాహ్యరంగంలో ఏకాత్మత, అంతరంగంలో పరమాత్మ. ఆత్మే పరబ్రహ్మ. సో పత్రి గారు మనకి ధ్యాన నవరత్నాలు చెప్పారు ఒకసారి. ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. సో వన్స్ గట్ క్లాపింగ్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఆదిశక్తితో అనుసంధానం అవుదాం. సో పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3. పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3. సో నమస్కారం ఇక్కడ పెట్టండి, హార్ట్ చక్ర పెట్టండి, అనాహత చక్రతో కనెక్ట్ చేయండి, కొంచెం చేతులు కిందకి దించండి. సో ఓకే, 2 చేతులు భూమికి కనెక్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ పొజిషన్ 1 చెప్పండి. సృష్టికర్తకి నమస్కార పొజిషన్లోకి వచ్చేసేయండి. అనాహత చక్రతో కనెక్ట్ అవుతూ 2 చేతులు కొంచెం కిందకి. పూర్తిగా నా శరీరము, నా మనస్సు, నా ఉద్వేగము, నా బుద్ధి మీకు అంకితం చేస్తున్నాను. ఇప్పుడు మీ పాదాలు గమనిస్తూ భూమాతతో అనుసంధానం ఏర్పరచుకుందాం. ఓ భూమాత, నవయుగానికి నరాల సమ్మేళనం అనే నాట్యంతో అర్ధనారీశ్వర తాండవం, నటరాజ తాండవం నా అరిపాదాలు స్పర్శ ద్వారా, నా అరిచేతుల స్పర్శ ద్వారా నన్ను నేను శుద్ధి చేసుకుంటూ ఈ భూమి అంతయు శుద్ధి చేస్తూ ప్రకృతితో లయమయ్యాను. ఓకే. సో వన్స్ గట్టిగా చెప్పట్లు. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఎవరికి శరణాగతి అయ్యారు? నాకు కాదు, మీరు ఆదిశక్తితో అనుసంధానం అయ్యారు. ఇక 2 భూమాతతో ఒప్పందం. ఏమని? అర్ధనారీశ్వర తత్వం అంటే అర్ధ భాగం కుటుంబ బాధ్యతలు, అర్ధ భాగం సమాజ బాధ్యతలు. ఇక నటరాజు అంటే ఈ భూమి మీదకి నేను వచ్చిన కర్తవ్యం ఏంటి, నా కర్తవ్యాన్ని నేను తెలుసుకొని నా పర్పస్ ఆఫ్ లైఫ్లో నేను నడవడం, తర్వాత ఆ పరబ్రహ్మం వైపు పరిపూర్ణంగా ప్రకృతిలోకి లయమైపోవడం. సో మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనం తెలుసుకోవాలంటే మొట్టమొదట మనం ఇతరులకు చేయాల్సిన సేవ చేయాలి. ఎంత సేవ చేస్తే మనం అంత బాగా అర్థం అవుతాం. మరి ఆ సేవ చేయాలంటే ముందు మనకు కూడా మనం సేవ చేసుకోవాలి. అదేవిధంగా మన శరీరం సహకరిస్తేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఓకే. సో ఇప్పుడు మనం చక్కగా లైట్ వామప్తో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రైట్ లెగ్ తీసుకోండి, మీ కుడికాలేది. సో ఓకే, కొంచెం ముందుకు తీసుకురండి. కుడికాలు కదా, నేను నాది ఎడం కాలు అవుతుంది. సో ఓకే, ఇప్పుడు ఆపోజిట్, నేను కుడికాలు. రైట్, 1 2, 2 చేతులు నడుము, చేతులు దించేసేయండి.
ఓకే రైట్. 1 2 3 4 5 6 7. సో ఇక్కడ మీరు గాలి తీసుకున్నప్పుడు ఒక బెలూన్లో మీరు గాలి ఫిల్ చేశారు, అప్పుడు బెలూన్ ఎంత అవుతుంది? పెద్దగా. మరి గాలి తీసేస్తే బెలూన్ చిన్నగా. అదేవిధంగా మీ శ్వాస యొక్క ప్రక్రియ కూడా సరిగ్గా జరగాలి. సింపుల్, ఏం లేదు. మీరు గాలి తీసుకున్నప్పుడు బొజ్జ బయటికి రావాలి, గాలి వదులుతున్నప్పుడు బొజ్జ లోపలికి అంటుకోవాలి. ఈ ప్రక్రియ సరిగ్గా జరిగితే మన శరీరంలో ఉన్న 72,000 నాళ్ళలోకి కాస్మిక్ ఎనర్జీని డైరెక్ట్గా తీసుకోగలుగుతూ ఉంటాం. గురుగారు చెప్తారు కదా, ధ్యానము ఇంకా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ధ్యానం చేపిస్తాం, తర్వాత సేవలో ఇన్వాల్వ్ అవుతూ 24 గంటలు ధ్యానంగా మనం మారాలి. సో కాబట్టి మన శ్వాస యొక్క ప్రక్రియను మనం గమనించుకుంటూ 24 అవర్స్ ఎనర్జీకి మనం కనెక్ట్ అవ్వాలి, లైవ్లో తీసుకోవాలి కాస్మిక్ ఎనర్జీని. ఓకేనా? సో ఓకే, రైట్ లెగ్ అయింది కదా. సో ఇప్పుడు లెఫ్ట్ లెగ్. 1 2 3, చేతులు వదిలేసినమ్మా. 4 5 6 7 8 9 10. ఓకే. సో ఇప్పుడు ఒక కాలు మీద నిలబడి ఒక కాలుని ఇలా ఉంచి ఓకే, జస్ట్ ఒక 10 సెకండ్స్ అయిన తర్వాత 1 2 కౌంట్ చేయొద్దు, జస్ట్ మిమ్మల్ని మీరు గమనించండి. అంటే మీరు ఏ భాగం చేస్తున్నారో ఆ భాగం మీద లగ్నం చేయండి. 1 2 3 4 5 6 కౌంట్ చేయొద్దు, 7. ఓకే, రివర్స్. 1 2 3 4 5 6 7. ఓకే, కాలు మార్చేసేయండి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 7. ఓకే, రివర్స్. 1 2 3 4 5 6 7. ఓకే, నెక్స్ట్. సో మీకు ఆయాసం వచ్చినప్పుడు చిన్న బ్రెత్ వర్క్ చేయాలి. అంటే ఆయాసం వచ్చినప్పుడు ముందు కన్నా బెండ్ అవ్వండి, ఇలాగ చేతులు తీసుకెళ్ళి ముందు కన్నా, చేతులు ముందుకి బెండ్ అయినా మోకాలు బెండ్ చేయకుండానా. సో జస్ట్ ఇలా అయినా కూడా మనకు ఆయాసం తగ్గుతూ ఉంటుంది. ఇంకా కావాలంటే మీ స్టామినా బూస్టప్, అంటే ఇంకా రోజంతా కూడా నాకు అలసట లేకుండా ఉండాలంటే లైట్గా బ్రెత్ వర్క్ చేయండి. కాళ్ళ మీద ఎత్తుతూ 6 సెకండ్లు గాలి తీసుకోండి. గాలి తీసుకున్నప్పుడు ఏం చేయాలో బొజ్జ బయటికి రావాలని చెప్తున్నాను. సో ఓకే, రైట్. ఓకే, 3 సెకండ్స్ అలా డౌన్ చేయండి. ఓకేనా? రైట్. సో ఓకే, నా పేరు చెప్పలేదు కదా. సో నా పేరు శివశక్తి అండి, నాది అనకాపల్లి. నేను 2008లో ధ్యాన పరిచయం నాకు జరిగింది. మేము 10th క్లాస్ ట్యూషన్ సెంటర్లో మేము గోల్ చేస్తుంటే కిందనున్న అనకాపల్లి మాస్టర్ బుద్ధప్రకాష్ గారి ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. ఆ యొక్క ధ్యాన పరిచయమే ఈరోజు ఇంత చక్కటి వే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, స్టార్టింగ్ మా అమ్మగారు నన్ను 9 నెలలు ఉన్నప్పుడే, గర్భంలో ఉన్నప్పుడే ఈశ్వరుడు పుట్టాలనే భావనతోనే, కనడంతోనే నాకు ఈరోజు ఈ ఆధ్యాత్మికత ప్రయాణంలో ఇంత చక్కగా నేను రాగలిగానంటే నా తల్లిదండ్రులు. సో మన అందరి తల్లిదండ్రులు గడిగా చప్పట్లు కొడదాం. మరి ఆత్మని చక్కటి దారులు నడిపించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకు గడిగా చప్పట్లు. ఓకే. సో ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మీరు ఇప్పుడు భుజాలు ఎదురుగా కొంత లెంత్ తీసుకోండి మీ పాదాలని. ఓకేనా? సో ఇప్పుడు మనం క్లాక్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ డైరెక్షన్లో 1 2, నడు మీద 2 చేతులు ఉంచండి. రైట్. 1 2 3 4 5. 1 2 3 4 5. ఓకేనా? నెక్స్ట్ నడు మీద 2 చేతులు ఉంచండి. సో ఇప్పుడు క్లాక్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఒక 20. రైట్. 1 2. అయితే మీరు గాలి తీసుకున్నప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు గాలి తీసుకోండి, గాలి వదిలేటప్పుడు ముందు నుంచి గాలి వదిలేసుకుంటూ రావాలి మళ్ళీ ఇక్కడికి. అంటే మంది 360 డిగ్రీస్ కదా, 180 డిగ్రీల్లో గాలి తీసుకోండి, ఉన్న 180 డిగ్రీల్లో గాలి వదిలేయండి. సో తెలుసు కదా గాలి ప్రాసెస్ ఏ విధంగా చేయమన్నామో. గాలి తీసుకున్నప్పుడు బొజ్జు బయటికి రావాలి, గాలి వదిలేటప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. అది సహజంగా జరగాలి, అంతేగాని పర్టికులర్గా బిగించి చేయకండి. సహజంగా సరళంగా చేయాలి, శ్వాస మీద ధ్యాసగా. ఓకే, రైట్. 1 2 3 4. కాలు దూరంగా ఉంచండి. 4 5 6. మిమ్మల్ని మీరు గమనిస్తూ చేయండి. 7 8 9 10. అదేవిధంగా రివర్స్ చేయండి. 1 ఆపోజిట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, నెక్స్ట్ చిన్న స్మాల్ నడుము ఫ్రీ అవ్వడానికి తల్లులకి తండ్రులకి అందరూ చేయొచ్చు. ఓకే రైట్. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు 5 సంవత్సరాల పిల్లలు అబ్బా అయిపోతే ఎలా చేస్తారు చిన్నగా. కానీ ఇదేం మనం చిన్నది అనుకుంటాం, కానీ మన నడుము ఎంత ఫ్రీ అవుతుందో తెలుసా. మనం కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, పడుకోవాలన్నా నడుము సహకరించాలా. ఓకే, మిమ్మల్ని మీరు గమనిస్తూ చేయండి. ఓకే, సో స్టాప్. ఇప్పుడు మీకు ఆయాసం ఏమైనా వస్తే జస్ట్ అబ్జర్వేషన్. ఎప్పుడైనా వంట వండే దగ్గర మీ ఆలోచన స్కిప్ అవుతుంది అనుకోండి, జస్ట్ ఆ వంట దగ్గర అలా కన్నులు మూసుకొని మిమ్మల్ని మీరు గమనించండి. ఈ విధంగా అంటే మీ ఆలోచన పూర్తి దృష్టి అది ఆహారం మీద పనే దైవంగా జరగాలి అంటే జస్ట్ ఒక 1 minute. అలాగే ప్రతి పని కూడా ఇలా అబ్జర్వేషన్లో మీరు ఉండాలి. సో క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ అబ్జర్వ్. అలాగే మిమ్మల్ని మీరు గమనించండి. స్పష్టమైన ఆలోచన. ఇప్పుడు మీ ముందుకు ఒక అద్దం ఉంది, ఒక మిర్రర్ ఉంటే మీ రూపాన్ని మీరు ఎలా చూడగలుగుతారు? అలా సహజంగా ఇప్పుడు మీ ఆలోచనలో మీ రూపం తప్ప ఎవరిని ఊహించొద్దు. ఎస్, మొట్టమొదట మీ శ్వాసను వదలడం, పీల్చడం. ఇక 2 పెదాల మీద చిన్న చిరునవ్వు ఉంచండి. ఇక 3 2 కనుబొమ్మల మధ్య ఉన్న నుదుటిని గమనించండి. 4 స్పర్శ, పాదాల దగ్గర నుంచి తలెంట్రుక వరకు గమనించండి. 5 చెవులు గమనించండి. ఈ 5 ఇంద్రియాలని ఒకటిగా చేయడమే ఆత్మతో అనుసంధానం. బాహ్యరంగంలో ఏకాత్మత, అంతరంగంలో పరమాత్మ. ఆత్మే పరబ్రహ్మ. చక్కగా మనల్ని మనం గమనిస్తూ ఓకే నార్మల్ పొజిషన్కి వచ్చేసేయండి. ఓకే, సో ఓకే నెక్స్ట్ వన్. రైట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ వన్. 1, 2 బెండ్ అవ్వండి. మోకాలు బెండ్ చేయొద్దు, అలా ఫ్రంట్ సైడ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ చిన్న ఆఫ్ సిటప్ అంటే సగం గుంజీలు. ఓకేనా? రైట్, 1, 2, 3. సగం పూర్తిగా వద్దు, సగం సగం ఇలా. మరి మోకాలు నొప్పి వస్తే అవసరం లేదు, జస్ట్ చిన్నది. మిమ్మల్ని మీరు గమనిస్తూ చేయండి. ఓకేనా? స్థానబలం. మరి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే మన మూలాధారాన్ని యాక్టివేట్ అవ్వడానికే కదా గుంజులు తీస్తాం. సో ఓకే నెక్స్ట్, భుజాలు. మిమ్మల్ని మీరు గమనిస్తూ చేయండి. స్పష్టమైన ఆలోచన. మిమ్మల్ని మీరు గమనిస్తూ, మీరు తప్ప ఇక్కడ ఎవరు లేరబ్బా, ఆ పరమాత్ముడు మీరే. ఈ జీవాత్మ నుంచి ఆ పరబ్రహ్మం వెళ్ళటానికి నాతో నేను గడపాలి. కర్మ అంటే నిజానికి ఉండాలనుకుంటున్న దానికి చేయించేదానికి మధ్య యుద్ధం. మరి ఉండాలని స్థితిలో ఎంతసేపు ఉంటున్నారు రోజంతా, చేయించే స్థితిలో ఎంతసేపు ఉంటున్నారు? ఉండాలని స్థితిలో ఉండడమే మనం కాస్మిక్ ఎనర్జీని ఈజీగా తీసుకోగలుగుతాం. అదేవిధంగా వెనక్కి వెళ్దాం. ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ చేద్దామా? అంటే పిరమిడ్ షేప్. సో ఫస్ట్ 2 కాళ్ళు ఒక దగ్గరికి వస్తాయి, తర్వాత ఒక కాలు స్ట్రెచ్ చేసి ఇది ఒకటి వెనక్కి వెళ్తాం, మళ్ళీ 2 కాళ్ళు ముందుకు వస్తాం, అంటే ట్రయాంగిల్ పిరమిడ్ షేప్ వస్తుంది. ఓకేనా? రైట్, 1, 2, 3, 4. ఇప్పుడు వాకింగ్ ఎలా చేద్దాం? రైటా? చూడండి, 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఎంత చేయగలదంతా మీకు ఎంత కన్వీనియంట్ అవుతుందంత. 1, మేము ఎక్కడికి వాకింగ్కి వెళ్ళాము అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉండి కూడా చేయొచ్చు. 1, 2, 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. సో అయితే జస్ట్ ఇలా. ఓకే నెక్స్ట్ వాకింగ్. 1, 2, 3, 4. జస్ట్ 2 అంగుళాలు పాదాన్ని బీట్ చేయండి. 2 అంగుళాలు. 1, 2, 3, 4. 1, 2, 3, 4. నెక్స్ట్ చప్పట్లు కొడుతూ 1, 2, 3, 4. 1, 2, 3, 4. 2 చేతులు పైకి పెట్టండి. 1, 2, 3. పాదాలు కూడా బీట్ చేస్తూ బాడీని యాక్టివేట్ చేయండి. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2,
పాదాలు బీట్ చేయాలి 2 అంగుళాలు. సో మనకి భగవంతుడు స్విచ్ బోర్డ్స్ అన్ని ఎక్కడ పెట్టాడంటే అరిచేతులకి అరిపాదాలకి. సో స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ ఎలా తిరుగుతుందో మన బాడీని యాక్టివేట్ చేస్తే ప్రతి ఆర్గన్ కూడా ఉత్తేజితం జరుగుతుంది. ఓకేనా? 1 సెకండ్ మళ్ళీ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. మళ్ళీ వాకింగ్ టైప్. వాకింగ్ ఎలా చేస్తాం? ఎడంకాలు మూవ్ అయితే కుడి చేయ మూవ్ అయితే ఎడంకాలు ఆపోజిట్లో 1 2 3 4 1 2 3 4. క్లాపింగ్. మళ్ళీ పాదాలు కూడా బీట్ చేయాలి. పాదాలు బీట్ చేయండి. కానీ స్వెట్ వస్తుంది, మామూలుగా ఉండదు. చిన్ని అయినా మొత్తం శుద్ధి అయిపోతాం. నెక్స్ట్ చేతులు పైకి పెట్టండి. మళ్ళీ సార్ మ్యూజిక్. సో ఓకే, ఇప్పుడు మనం మ్యూజిక్ పెడదాం. హర హర మహాదేవ్ శంభో శంకర. సో ఓకే రైట్. సో ఫర్ చిన్న మూమెంట్స్ ఉంటాయి, అవి మీరు ఫ్రీగా చేయగలగాలి. ఫ్రంట్ ఫస్ట్ మ్యూజిక్ బ్రదర్. యా రెడీ, స్టాప్. చేతులు దించేయండి. రెడీ. शंभु गिरीश यज्ञमय ईश माथे रजनीश भस्म तन सारा नेत्र विशाल उग्र विकराल रुद्र महाकाल रूप ओंकारा शंभु गिरीश यज्ञमय ईश माथे रजनीश भस्म तन सारा नेत्र विशाल उग्र विकराल रुद्र महाकाल रूप ओंकारा महादेव शंकर अविनाशी आशुतोष घट घट के वासी नीलकंठ भोले भंडारी विश्वनाथ कैलाश विहारी महादेव शंकर अविनाशी आशुतोष घट घट के वासी नीलकंठ भोले भंडारी हर 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 नागेंद्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर 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 ఇప్పుడు మనం బాడీ ఉత్తేజితం జరిగింది కదా, జస్ట్ అలా క్లోజ్ యువర్ ఐస్, కన్నులు మూసేయండి. స్పష్టమైన ఆలోచన. ఇప్పుడు మీ ఆలోచనలో మీ రూపాన్ని మీరు ఎలా చూడగలుగుతారు? సింపుల్గా ఇప్పుడు మీ సహజమైన శ్వాసను గమనిస్తూ మన ఆలోచనలో మనం ఎలాంటి విత్తనాలు భూమి మీద నాటుతున్నాం? ధర్మ, అర్థ, కామ, మోక్ష.
మనం ఎలాంటి ఆలోచనలకు విత్తనాలు నాటుతున్నామో అవి భవిష్యత్తులో అలాంటి ప్రతిఫలాలు ఇస్తాయి. ఈరోజు ఎదుర్కొన్నవన్నీ ఇప్పుడు కాదు, గతంలోవి. కానీ ఈరోజు మీరు ఆచరించినవి ఎలాంటి విత్తనాలు నాటుతున్నారో భవిష్యత్తులో మంచి ప్రతిఫలాలు ఇస్తూ ఉంటాయి. సో కర్మ అంటే నిజానికి ఉండాలనుకుంటున్న దానికి చేయించేదానికి మధ్య యుద్ధం. చేయించేది మీ కంట్రోల్లో లేదు. అనారోగ్యాలని, మానసిక ఏదో ఒక విషయంలో సఫర్ అవుతున్నారు. కానీ ఉండాలని స్థితిలో ఎంత డెవలప్ చేసుకోగలిగితే, రోజంతా మనతో మనం గడపగలిగితే, ఈ క్షణంతో ఉందాం, పనే దైవము. మొట్టమొదటి సమయపాలనతో ఉండడం, ధైర్యంగా ఉండడం, జ్ఞానం అవగాహనతో ఉండడం, ఇష్టంగా ఉండడం, పూర్తిగా అంకిత భావంతో ఉండడం, 6 ఎరుకుతో ఉండడం, 7 బాధ్యతగా ఉండడం. పనే దైవము, స్పష్టమైన ఆలోచన. కర్మ అంటే నిజానికి ఉండాలనుకుంటున్న దానికి చేయించేదానికి మధ్య యుద్ధం. విశ్వగురు మండలి దివ్య ఆశీస్సులతో స్పష్టమైన ఆలోచన. సో ఇప్పుడు చక్కగా 2 చేతులు 2 కళ్ళ మీద ఉంచి, సో కళ్ళ ద్వారా 80% శక్తి ఉంటుంది కాబట్టి చక్కగా కన్నులు తెరుస్తూ, సో మనల్ని మనం మళ్ళీ 2 చేతులుగా గమనిస్తూ, ఆ ఎనర్జీ తల దగ్గర నుంచి పాదాల వరకు పంపిస్తూ గట్టిగా చప్పట్లు. సో ఓకే, నెక్స్ట్ మ్యూజిక్. ఫ్రీ అయిపోయారు కదా. సో సార్ సెకండ్ మ్యూజిక్ సార్. సార్ సౌండ్ ఫుల్గా రెడీ. రఘుపతి రాఘవ రాజారాం. సో మనమందరం కూడా లక్ష్మీనారాయణ అనుగ్రహంతో పరిపాలన, అలాగే కరుణ, లక్ష్మీమాత. ఇంకా సార్ సౌండ్ పెంచండి సార్, ఇంకా సౌండ్. ఒక రైట్, జస్ట్ బాడీని ఫ్రీగా మళ్ళీ బ్యాక్ పెట్టరా మాస్టర్. సో మ్యూజిక్ కొంచెం ఓకే. సో ముందు జస్ట్ చేతులు ఫ్రీగా వదిలేసేయండి.
ప్రతి ఒక్కరు క్లాప్స్ అన్నా కొట్టండి, నిలబడి చూడొద్దు. చప్పట్లన్నా కొడుతూ చేయండి. సో మీరు చేయలేని వాళ్ళు మామూలు చప్పట్లన్నా కొట్టండి. ఓకేనా? శరీరం ఉత్తేజితం జరుగుతుంది. रघुपति राघव राजा राम पतित पावन सीताराम। कौशल्या का भाला राम दशरथ जी का प्यारा राम। कौशल्या का भाला राम दशरथ जी का प्यारा राम। कौशल्या का भला राम दशरथ जी का प्यारा राम। कौशल्या का भाला राम दशरथ जी का प्यारा राम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। बंसी वाला है घनश्याम धनुष्यधारी 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 सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सीताराम सीताराम भज प्यारे मन सीताराम। सीताराम सीताराम भज प्यारे मन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। సో మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు నిలబడే వాళ్ళు నిలబడవచ్చు, కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు. అలా కూర్చొని జస్ట్ బాడీ అబ్జర్వేషన్ చేద్దాం. సో ఇప్పుడు వరకు చేశారు కదా, ఒకవేళ ఆయాసం వస్తే జస్ట్ అలా బ్రెండ్. సో ఇప్పుడు మన శరీరంలోంచి లోపల నుంచి వేడి అనేది ఉత్తేజితం, వేడి వస్తుంది కాబట్టి అలా స్వెట్ వస్తుంది. దాన్ని అలా అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే మనకు సరైన అంటే మరీ అలసిపోకూడదు, అలాగని చేయడం మానేయకూడదు. సో ఎప్పుడు మనం ఇలా చేస్తామో యాస్ట్రల్ ట్రావెల్ అనేది చాలా ఈజీ అవుతుంది. శరీరానికి సరైన ఉత్తేజితం జరగాలి. మనిషి అలసిపోకపోయినా తామస గుణంలో పోతాడు. సో కాబట్టి సరిగ్గా అలాలి. మరీ ఎక్కువ అలసిపోయినా రజోగుణంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి సత్వగుణంలోకి ఉండాలి అంటే సరైన ఉత్తేజితం జరగాలి. పత్రిక గారు చెప్తారు కదా, సహజంగా సరళంగా
సో చక్కగా క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్, దట్స్ ఓన్లీ. జస్ట్ అలా మిమ్మల్ని మీరు గమనిస్తూ మన లోపల నుంచి వస్తున్న వేడిని, చెమటిని జస్ట్ అలా అబ్జర్వ్ చేయండి. స్పష్టమైన ఆలోచన, పనే దైవము, ఈ క్షణంతో ఉన్నాము, ఈ క్షణం ధైర్యంగా ఉన్నాము, ఈ క్షణం అవగాహనతో ఉన్నాము, ఈ క్షణం ఇష్టంగా ఉన్నాం మనతో మనం, ఈ క్షణం పూర్తిగా ఉన్నాం, ఈ క్షణం ఎరుకుతో నేను ఇబ్బంది పడను, నా చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టను, ఈ క్షణం బాధ్యతగా ఉన్నాను. పనే దైవము, స్పష్టమైన ఆలోచన, శ్వాసను వదులుతూ పీలుస్తూ పెదాల మీద చిన్న చిరునవ్వు ఉంచండి. మీతో మీరు నవ్వండి, మీ అంతరాత్మతో నవ్వు రావాలి. చిన్న చిరునవ్వు. రెండు కనుబొమ్మల మధ్య ఉన్న నుదుటిని గమనించండి. స్పర్శ పాదాల దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు గమనించండి. చెవులు గమనించండి. మనం పంచేంద్రియాలను ఎప్పుడు గమనించామో జ్ఞానేంద్రియాలతో కనెక్ట్ అవుతాం. జ్ఞానేంద్రియాలతో ఎప్పుడు కనెక్ట్ అయ్యామో కర్మేంద్రియాల ద్వారా కర్మ కరెక్ట్గా చేయగలుగుతాం. స్పష్టమైన ఆలోచన. మరి ఆ కర్మాచరణ ఏ విధంగా ఉండాలి అంటే పనే దైవంగా ఉండాలి. ఈ క్షణంతో కర్మ చేయాలి, ఈ క్షణం ధైర్యంగా ఉండాలి, ఈ క్షణం అవగాహనతో ఉండాలి, ఈ క్షణం ఇష్టంగా ఉండాలి, ఈ క్షణం పూర్తిగా ఉండాలి, ఈ క్షణం ఎరుకుతో ఉండాలి, ఈ క్షణం బాధ్యతగా ఉండాలి. పనే దైవము, స్పష్టమైన ఆలోచన. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, కన్నులు తెరవండి. సారీ, ఓపెన్ యువర్ ఐస్. సో ఒకసారి రెండు చేతులు కాసి చూస్తూ కన్నులు తెరుద్దాం. సో మెడ భాగం వరకు చేసేసాం. ఇప్పుడు హెడ్ చేసేద్దాం. కొంత బ్యాలెన్స్ ఉండిపోయింది కదా, రైట్. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ 1 2 3 4 5 6 7. ఓకే, నెక్స్ట్ ఐస్ రొటేట్, కన్నులు రొటేట్ చేద్దాం. క్లాక్ డైరెక్షన్, యాంటీ క్లాక్ డైరెక్షన్ ఒక 7 times. ఓకేనా? పనే దైవంగా కన్నులు రొటేట్ చేద్దాం. చూసే ప్రతి ఒక్కరిని పనే దైవంగా మనం చూడడం. ఈ విధంగా ఈ క్షణంతో ఉండడం, ఈ క్షణం ధైర్యంగా ఉండడం, ఈ క్షణం అవగాహనతో ఉండడం, ఈ క్షణం ఇష్టంగా ఉండడం, ఈ క్షణం పూర్తిగా ఉండడం, ఈ క్షణం ఎరుకతో ఉండడం, ఈ క్షణం బాధ్యతగా ఉండడం. అదేవిధంగా రివర్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7. ఓకే, సో కన్నులు కూడా ఫ్రీ చేసుకున్నాం. ఇలాగా మరీ అంత కాదు, లైట్గా బాడీకి వార్మప్ అయిపోయి చక్కగా మీరు ధ్యానంలో చేయగలిగితే సాధన చాలా అద్భుతంగా కుదురుతుంది. సో ఇప్పుడు మనము ఆదిశక్తి నుంచే కదా మనకు ఉద్భవించిందని మనకు అర్థమవుతుంది కదా. సో పరబ్రహ్మం ఏంటి? పరబ్రహ్మం విభజన చెంది పురుషుడు ప్రకృతి ఉద్భవించాయి. ఏంటి? పరబ్రహ్మము విభజన చెంది పురుషుడు ప్రకృతి ఉద్భవించాయి. మనం శివశక్తి అంటాం కదా. సో పరబ్రహ్మం విభజన చెంది పురుషుడు ప్రకృతి ఉద్భవించాయి. పురుషుడు అంటే పరమాత్ముడి యొక్క అంశ ఆత్మగా మారి ప్రకృతిలో ప్రతి వస్తువులోని నివసించడం జరుగుతుంది. ఏంటి? ఈ ప్రకృతిలోకి, పురుషుడనే ప్రకృతిలోకి. అయితే ఈ యొక్క ఆత్మకు మోహము, అంధకారము ఆవరించాయి. మోహం ఏంటి? నా దగ్గర నుంచి నేను వరకు మోహము, అంధకారము ఆవరించాయి. ఈ మోహనిద్దరు నుండి జాగృతమై తనను తాను పరమాత్మ అంశగా తెలుసుకోవడమే ఆత్మ యొక్క కర్తవ్యం, ఉద్దేశం, జీవన కార్యం. మరి మనం అందరము ఆ దారిలో ఉన్నాం కదా, ఆ కోవలో. సో చెప్పండి ఒకసారి. పరబ్రహ్మం విభజన చెంది పురుషుడు ప్రకృతి ఉద్భవించాయి. పురుషుడు అంటే పరమాత్ముడి యొక్క అంశ ఆత్మగా మారి ప్రకృతిలో ప్రతి వస్తువులోనే నివసించడం జరుగుతుంది. అయితే అన్ని పనులు అవి చేస్తున్నాయి ఒక మానవుడు ఒకడే. అయితే ఈ యొక్క ఆత్మకు మోహము, అంధకారం అంటే అజ్ఞానం ఆవరించాయి. ఈ మోహనిద్దరు నుండి జాగృతమై
తనను తాను పరమాత్మ అంశగా తెలుసుకోవడమే ఆత్మ యొక్క కర్తవ్యం, ఉద్దేశం, జీవన కార్యం. ఓకేనా? అర్థమైంది కదా? అయితే అర్జునుడు శ్రీకృష్ణ వారిని అడుగుతున్నాడు, మాధవ, మరి ప్రతి ఒక్కరి నుంచి ఆ పరమాత్మ అంశ నుంచి అంశాత్మకం భూమి మీదకి వచ్చాయంటున్నావు, బాగుంది. మరి ఈ ఉన్నది అదోగతి స్వయంగా పరమాత్మే వచ్చి చేస్తున్నాడా అని అర్జునుడు శ్రీకృష్ణ వారిని ఈ విధంగా అడిగారు. అప్పుడు శ్రీకృష్ణ వారు ఈ విధంగా చెప్పారు, బురదలో పడిన రత్నం ఏ విధంగా ప్రకాశించదో. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం బురదలో పడ్డాం, మనం ప్రకాశిస్తామా? బురద మన మీద ఉంటుందా? బురద కిందన ఉంటుందా? కదా. సో అంటే బురదలో పడిన రత్నం ఏ విధంగా ప్రకాశించదో అదేవిధంగా ప్రకృతిలో 24 పదార్థాల నుండి వేరైన ఆత్మ, అంటే ఈ దేహము 24 పదార్థాల నుండి ప్రకృతి నుంచి బయటకు వచ్చింది, వేరైంది, భిన్నత్వంలోకి వెళ్ళాం కదా, ఏకత్వం నుంచి భిన్నత్వంకి వచ్చాం. ప్రకృతిలో 24 పదార్థాల నుండి వేరైన ఆత్మ ఇది ఒక పరమాత్మ అంశైన సత్యాన్ని విస్మరిస్తుంది, అంటే ఒప్పుకోవట్లేదు. ఎక్కువ శాతం ఆత్మలు తమ దేహమే సర్వస్వంగా భావిస్తున్నాయి. ఈ శరీరానికి కలిగే సుఖం, దుఃఖం, రుచి ఇత్యాది అనుభవాలన్నీ తమ అనుభవాలుగా భావిస్తున్నాయి. అసలు మార్పు కోసం ప్రయత్నం కూడా చేయవు. ఇలా మార్పు కోసం ప్రయత్నం చేయని ఆత్మలన్నీ అధర్మం చేస్తున్నాయి. వాటిని జాగృతం చేసేందుకు దండనే దయ. ఏంటి మరి ఆ దండనే దయ? అప్పుల్లో అలాగైతే ఇప్పుల్లో అనారోగ్యాలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతృప్తి లేని జీవితం, ఎందుకురా బాబు పుట్టాను అని ఈ విషయాల్లో సతమతం అవుతున్నాం. మరి వీటన్నిటిలోంచి మనం బయటపడాలి అంటే తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరికి 3 గంటల ధ్యానం అవసరము. ఎందుకు? 24 గంటలు 6 గంటలు నిద్ర తీసేయండి, 18 గంటలు ఉన్నాయి, 3 6 18. ఈ 18 గంటలని మనం కంట్రోల్లో ఉండాలి అంటే ముందు మనం ఈ యొక్క సమాజంలో, కుటుంబంలో నడవాలంటే, యుద్ధం చేయాలంటే తప్పనిసరిగా 3 గంటలు ధ్యానం చేయాలి. ఎంతమంది చేద్దాం? అందరూ? సో గట్టిగా క్లాప్స్. కాబట్టి ఇంకొకటి, సేమ్ అర్జునుడు కృష్ణుల్లో సంభాషణలో అర్జునుడు అడుగుతాడు, మాధవ, ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి? అప్పుడు శ్రీకృష్ణ వారు ఈ విధంగా చెప్తున్నారు, ధర్మము అంటే ఏ మార్గాన్ని అనుసరించి తాము ఆత్మస్వరూపమని గుర్తిస్తాడో, తానే పరమాత్మ అంశగా ఉద్భవించానని తెలుసుకుంటాడో ఆ మార్గమే ధర్మము కదా. మరి మనందరం ఏ మార్గంలో ఉన్నాం? ధ్యాన మార్గం. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటే సరస్వతి చైతన్యంలోకి ఎంటర్ అవుతాం. ఇంకా ధర్మము విష్ణువు అయితే దాని యొక్క మూలము జీవము లక్ష్మీదేవి. ధర్మం ఏంటి? వృక్షము, దాని యొక్క మూలము కరుణ లక్ష్మీదేవి. కాబట్టి మనం ధర్మం అంటే శాకాహారము, శాకాహారం ద్వారా, సత్వగుణం ద్వారా మనము కరుణకు చేరుకోగలుగుతాం. సో ఒక వ్యక్తి హృదయంలో ప్రేమభావం మొలకెత్తితే అదే ప్రేమభావం సమస్త సృష్టి మీద చూపిస్తే, చూడండి, ఒక వ్యక్తి మీద మన హృదయంలోంచి ఒక వ్యక్తి మీద ప్రేమభావం మొలకెత్తింది, అది మన కుటుంబం అవ్వచ్చు, లేదా మన మిత్రులు అవ్వచ్చు. మరి అదే ప్రేమభావం సమస్త సృష్టి మీద చూపిస్తే దానినే కరుణ అంటారు. ఇప్పుడు మనం అందరం మహాకరుణ చేస్తున్నామా లేదా? సో మహాకరుణ గట్టిగా చెప్పట్లు. సో చెప్పండి, ధర్మము అంటే ఏ మార్గాన్ని అనుసరించి మనం ఆత్మస్వరూపులమని తెలుసుకున్నామో, మళ్ళీ మనమే పరమాత్మ స్వరూపులుగా ఉద్భవించామని తెలుసుకుంటున్నామో ఆ మార్గమే ధర్మము అని అంటారు. మరి ధ్యాన నవరత్నాలు ఒకసారి చెప్దాం. ఆత్మే పరబ్రహ్మ, చెప్పండి. నెక్స్ట్, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఓకే. సో గట్టిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే అమ్మకి, స్వర్ణమాల అమ్మకి గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా ఇక్కడ A to Z ఎంతోమంది తెర ముందు చేసే వాళ్ళు ఉన్నారు, తెర వెనకాల చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడ సహాయ సహకారాలతో ఈరోజు మనం ఎంత గ్రాండ్గా ఈ చక్కటి కార్యక్రమం సెలబ్రేట్ చేసుకున్నందుకు మనం గట్టిగా చప్పట్లు కొడదాం. సో అదేవిధంగా మళ్ళీ రేపు మీరు కొంచెం ఎర్లీగా లెగిస్తే 3:30కి లెగిస్తే, నేను 2:30కి లేచి సో 3:30కి రెడీ అయ్యి మీ అందరినీ లేపడం జరుగుతుంది. నేను లేపి అంత రాకుండా మీరే లేచి రెడీగా ఉంటే ఇంకా చక్కగా మరిన్ని విషయాలు ఆ సర్వేషన్ మన ద్వారా చేయించుకోబడుతుంది. ఓకేనా? గట్టిగా చెప్పట్లు.
సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు 3 అవర్స్ మెడిటేషన్కి మనం ఎంటర్ అయిపోదాం. నా అదృష్టం ఏంటో నాకు ఇంకో 5 మినిట్స్ ఇచ్చారు, అంతలోకి సెట్ అవ్వాలంటే. సో ఇంకో కొంత డిస్కషన్ చేసుకోవచ్చు. సో మీకు నేను 5 పొజిషన్స్ చేపిస్తాను, అది కూడా ఒక స్మాల్ ఎక్సర్సైజ్ లాగా మన ఇన్నర్తో కనెక్ట్ అవ్వడానికి బాగా సపోర్ట్ చేస్తుంది ఈ నాట్యయోగం నరాల సమ్మేళనం. నాట్యయోగం నరాల సమ్మేళనం. సో న్యూరోబిక్స్ని మేము తెలుగులో నరాల సమ్మేళనం కింద పెట్టడం జరిగింది ఆ సర్వేశ్వరుడి యొక్క ఇచ్చ ద్వారా. ఓకే రైట్, ఒక 5 పొజిషన్స్ చేద్దామా? సో మీకు ఒకవేళ అవకాశం ఉంటే సో కూర్చోవచ్చు, కూర్చొని చేయొచ్చు. 1 అంటే ధ్యానం నడువు నిటారుగా వీలున్నంత వరకు చేయడానికి ఒక స్మాల్ ఎక్సర్సైజ్ లాగా కూడా చేద్దాం. ఓకేనా? 3 యా ఓకే. సో రిక్వెస్ట్ దేవీ దేవతలందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ఫ్రంట్ ఉన్న ఆ చైర్స్లో మన విఐపీలు మహానుభావులు వచ్చి కూర్చుంటారు. సో మీరు మనవి చిన్నది ఏమనుకోవద్దు, చిన్న రిక్వెస్ట్, కొంచెం బ్యాక్ వెళ్ళిపోయి కూర్చోగలిగితే సో ఓకే, కింద కూర్చొని చేయండి. సో ఆల్ ఆఫ్ యూ సిట్ దేర్, కూర్చోండి, అందరు కూర్చోండి. సో ఈ ఫ్రంట్ ఉన్న చైర్స్ కొంచెం ఖాళీ చేసిన రెడ్ చైర్స్, ఈ రెడ్వి కార్పెట్ చైర్స్ ఇవన్నీ కొంచెం రిక్వెస్ట్, ఏమనుకోవద్దు. సో మనం అతిథులను మనం ఎంతో గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఓకే, స్మాల్ ఎక్సర్సైజ్ లాగా 5 పొజిషన్స్ చేద్దాం. 1 ట్రై చేయండి, వీలుంటే సైడ్కి వచ్చాన కూర్చోండి. కనెక్టివిటీ మీకు 3 గంటల ధ్యానం చాలా సులభంగా అయిపోద్ది, అరగంటలో అయిపోయినట్టు అనిపిస్తుంది, అంత చక్కగా ఉంటుంది. ఓకే 1 4 5 2 3 4 5 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు ఐస్ క్లోజ్ చేద్దాం. 1 కర్మ సమతుల్యత. సో మనం ఈ క్షణం వర్తమానంతో ఉందాం, సహజంగా సరళంగా. పొజిషన్ 2 ఓకే, ఈ గ్రహాన్ని సృష్టించిన సృష్టికర్తకు. పొజిషన్ 3 అందరూ నమస్కార పొజిషన్లోకి వచ్చేయండి, లక్ష్మీనారాయణతో అనుసంధానం అవుదాం. సో జన్మనిచ్చిన తల్లిదండ్రులకి చెప్పండి అందరూ, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి విద్య నేర్పిస్తూ ఉన్న అమ్మ నాన్న విశ్వగురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అలాగే స్వర్ణమాల పత్రి అమ్మ వరకు రక్త సంబంధంలో ఉండే దివ్యాత్మ స్వరూపులందరికీ, అదేవిధంగా సమాజంలో ఉండే దివ్యాత్మ స్వరూపులందరికీ, ఈ భూమి మీద ఉండే సర్వ జీవ స్వరూపాలకి నేను ఇంత అద్భుతమైన దేహం ధరించినందుకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అదేవిధంగా ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు 4th పొజిషన్లోకి వెళ్ళిపోదాం. 2 చేతులు లాక్ చేయండి. సో ఇప్పుడు కనులు మూసుకొని ఆర్ట్ఫుల్గా మరి స్నానం ద్వారా ఎలా కర్మలు క్లియర్ చేసుకుందాం, ఇప్పుడు మానసిక కర్మను క్లియర్ చేసేద్దాం. శారీరకంగా అందరూ చెప్పండి, శారీరకంగా మానసికంగా ఉద్వేగంగా బుద్ధిపరంగా లోతుల్లోకి ప్రయాణం చేస్తే నా శరీర చెమట స్మెల్ ద్వారా, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా స్పర్శ ద్వారా, నా వినడం ద్వారా, నాకున్న జ్ఞానం ద్వారా, నాకున్న మిడిమిడి జ్ఞానం ద్వారా, తెలియక చేస్తున్న పనులు, తెలిసి చేస్తున్న పనులు ఎవరినైనా ఇబ్బంది పెట్టినవైతే నన్ను ఆత్మసాక్షిగా క్షమించండి. ఇక నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళని ఆత్మసాక్షిగా క్షమిస్తున్నాను. నేను అంటే శరీరం ధరించిన దివ్యాత్మ స్వరూపము. ఒక 2 మినిట్స్ చక్కగా రిలాక్స్ అవుదాం. క్లోజ్ యువర్ ఐస్. చక్కగా 2 చేతులు ఒడిలో ఉంచి స్పష్టమైన ఆలోచన, చక్కగా నడువు నిటారుగా ఉంచండి. ఒక 2 మినిట్స్ జస్ట్ అబ్జర్వ్ చేయండి, శ్వాసను వదులుతూ పీలుస్తూ. ఇక్కడ ఎవరు లేరు, పరబ్రహ్మం నుంచి మీరు అంశాత్మ భూమి మీదకి వచ్చారు. ఈ అంశాత్మ మళ్ళీ పరబ్రహ్మంగా ప్రయాణం చేయడానికి మనం ఉదయం లెగిసి నుంచి రేపు ఉదయం వరకు ఎన్నో భావోద్వేగాల కర్మలు చేస్తున్నాం. ఆ భావోద్వేగాల కర్మలు పనే దైవంగా నడవాలి. ఏ విధంగా? ఈ క్షణంతో ఉండడం. చెప్పండి, ఈ క్షణంతో ఉన్నాను, ఈ క్షణం ధైర్యంగా ఉన్నాను, అదేవిధంగా ప్రతి క్షణం ధైర్యంగా ఉన్నాను, ఈ క్షణం అవగాహనతో ఉన్నాను, ఈ క్షణం ఇష్టంగా ఉన్నాను, ఈ క్షణం పూర్తిగా ఉన్నాను,
ఈ క్షణం ఎరుకుతో ఉన్నాను, ఈ క్షణం బాధ్యతగా ఉన్నాను. పనే దైవము. ఇప్పుడు మన ఆసనంలో స్థిరత్వం రావాలి. మన ఆసనంలో స్థిరత్వం రావాలంటే పూర్తి శరణాగతి. ఇప్పుడు మనం ఈ 3 అవర్స్కి పత్రిజీ తండ్రి మనతోనే ఉన్నారు కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ మనకి 100%. అదేవిధంగా యాస్ట్రల్ మాస్టర్, గురూస్, పరమ గురూస్, మన తల్లిదండ్రుల బ్లెస్సింగ్, మన పూర్వీకుల బ్లెస్సింగ్స్, మన అందరి A to Z బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ ఆసనంలో పూర్తి శరణాగతితో మనం సిద్ధం అవుదాం. సో 1 minute ఓన్లీ. సో మనసులో పూర్తిగా సృష్టికర్తకి, భూమాతకి మనం అందరం నడుస్తున్నాం కాబట్టి మన ప్రతి అడుగు మనం గమనించవలసి ఉంది. నాట్యయోగం నరాల సమ్మేళనం యొక్క మనం చేసే ప్రతి కర్మ నాట్యమే, డాన్సే. సో భూమాతకి, ఇంత అద్భుతమైన దేహం ఇచ్చిన తల్లిదండ్రులకు, మనం చేసుకున్న కర్మలకు ఈరోజు ఇంత ప్రతిఫలం ఈ ప్లాట్ఫామ్ మీద మనం అందరం కూర్చోవడం, మనం చేసుకున్న కర్మలకి ఈరోజు మనకు అందించే ప్రతిఫలం. కాబట్టి ఇప్పుడు మన బుద్ధత్వం వైపు నడుస్తూ మనం ఈ జన్మను సార్థకం చేసుకునే ప్రయాణంలో ఆశ ఆపేక్ష తీసి కోరిక, నేను ఆత్మస్వరూపం అని తెలుసుకున్నాను, నేను భగవంతునని కూడా నాకు అర్థమైంది, నేను ఆ పరబ్రహ్మంలో కలవడానికి నా ఆశని, నా ఆపేక్ష అనేది తీసి ఆకాంక్ష పరబ్రహ్మంలో నేను కలుస్తాను. సో అందరూ 2 చేతులు 2 కళ్ళ మీద ఉంచండి. సో 2 చేతులు కాసి చూస్తూ చక్కగా కనులు కాసి చూస్తూ ఆ కళ్ళ ద్వారా వచ్చే శక్తిని మళ్ళీ తల దగ్గర నుంచి పాదాల వరకు అన్ని భాగాలు పంపిస్తాను. ఓకే, లెట్స్ గట్టిగా చప్పట్లు కొడదాం. సో మళ్ళీ రేపు మనం మన సెషన్కి తెల్లవారుజామున 3:45 వచ్చేయడానికి ట్రై చేయండి. గట్టిగా చప్పట్లు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.